బూతులతో రెచ్చిపోయిన గూడెం మహిపాల్ రెడ్డి ఆయుధాలు కొట్టేసి అడ్డంగా బుక్ అయిపోయిన నేవీ కానిస్టేబుల్. ఏపీ తెలంగాణలో మళ్లీ వానలే వానలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలోని సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన స్థానికులపై దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదం అవుతోంది. మాకు ఓట్లు ఉన్నాయని, కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని కొందరు మహిళలు విజ్ఞప్తి చేయగా ఓట్ల గురించి చెప్పడంపై మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటూ మండిపడ్డం షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఉస్మాన్ నగర్ రిజర్వాయర్ దగ్గర తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ మహిపాల్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించేందుకు ప్రయత్నం చేయగా ఆయనపై ఏకంగా బూతులతో రెచ్చిపోయారు. ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దురుసు ప్రవర్తనతో అక్కడున్నవారు స్థానికులు అవాక్కయ్యారు. ఇన్సాస్ రైఫిల్ చోరీ కేసులో నేవీ కానిస్టేబుల్ అతని సోదరుని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపింది. పెంచుకల్పేట మండలం యలకపల్లికి చెందిన దుబ్బల రాకేష్ 2023లో నేవీలో చేరారు. 2025 ఫిబ్రవరి వరకు ముంబైలో నేవీ విభాగంలో విధులు నిర్వహించి ఆ తర్వాత కేరళలోని ఎర్నాకులం బదిలీ అయ్యారు. అయితే సెప్టెంబర్ 6న రాకేష్ ముంబైలోని నేవీ కేంద్రానికి వెళ్లి అతని సోదరుడు ఉమేష్ సహకారంతో సెంట్రీ ఏరియాలో ఉన్న ఇన్సాస్ రైఫిల్, 3 మ్యాగజైన్లు, 40 బుల్లెట్లు దొంగిలించారు. ఈ ఘటనపై నేవీ అధికారుల ఫిర్యాదుతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాలు సేకరించి నిందితులు రాకేష్, ఉమేష్లను అరెస్టు చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయని, నేటి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరులో రాత్రి భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. కొమరం భీం, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జీమాడుగల మండలం కుంబిడ్సింగి వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గద్దరాయి రేషన్ డిపోకు వెళ్లి స్మార్ట్ కార్డులు, రేషన్ బియ్యం తీసుకుని వస్తుండగా వాగు ఉప్పొంగడంతో 4 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగుపై బ్రిడ్జి నిర్మించాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు 4 గ్రామాల ప్రజలు.